TMR వార్తలకు స్వాగతం. ముందుగల్లా హెడ్లైన్స్ ఇద్దాం. జోరుగా నడుస్తుంది పాత నోట్ల దందా. 1000కి 700 గోవిందా. బంగారం కొన్నోళ్ళ మీద కన్ను, నోట్లతోని కొంటే పడుతుంది పన్ను. అవినీతి అంతానికి కొత్త రూల్, ఇప్పుడున్నవి వాటిస్తే చాలు. గాలి వార్తలు తెచ్చిన సత్తి. ఆల్మోగలు మంచిగా కలిసి ఉంటున్నారు, చక్కగా దూటికొని పని చేసుకుంటారు అంటాను. చక్కగా చెప్తే ఎవడు వింటాడక్క? వంకర ముచ్చట్లు. ఆడక్కడ ఎందుకు పోయిండ్రు, ఈ హీరోయిన్ ఇక్కడ ఏం చేస్తున్నది, ఆ యాంకర్ అక్కడ ఎందుకు పోయింది అంటాను. వంకర ముచ్చట్లు చెప్తేనే వింటున్నారు. ఓర్ దేవుడా, ఇదెక్కడ చిత్రం రో? ఇంకా పాత నోట్లు ఉంచుకుండ్రా? ఇంట్లో పెట్టుకొని పూజలు గిన చేస్తుర్రా ఏంది? లేకుంటే రద్దు చేసిన నోట్లు మళ్ళా చెల్తాయని చెప్తారేమో అని ఆశకి ఇట్లా పడుతుండొచ్చురా. లేకుంటేంది, ఎన్నడో మార్చుకోవాలి. ఎప్పుడే నిర్ణయం వచ్చే తెలియకుంటుంది. ఇంకా దాచుకుంటే ఎట్లా మరి? అప్పుడు మార్చుకోనాలు చూడుండ్రి ఇప్పుడు ఎట్లా తిప్పలు పడుతున్నారో. హైదరాబాద్ RBI ఆఫీస్ ముంగట జోరుగా నడుస్తుంది పాత నోట్ల దందా. పోయికి అన్నను కలిస్తే మీ పని అయిపోయినట్టే. ఆఫీసర్లు అడిగే ఇచ్చులు కచ్చకాయలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అంతా అన్ననే చూసుకుంటాడు. కాకుంటే కమిషనే కుమ్ముడు గుమ్ముతాడు. 1000 నోటుకు 300 ఇస్తాడు, 700 కమిషన్. షెల్లన్ నోట్లు తీసుకొని షెల్లేటి ఇస్తున్నాడు కాబట్టే ఇచ్చిందే మా భాగ్యం అనుకుంటుర్రు. గీ టోపీ పెట్టుకున్న అన్నకు కమిషన్ తక్కువ చేయమంటే చేయనట్టున్నాడు. దందా మొత్తం బయట పెట్టేసిండు. ఖుద్దు RBI ఆఫీస్ ముంగట్నే నడుస్తుంది గీ దందా. ఆన్నే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, అయినా ఎవ్వరు పట్టించుకోరట. గీ తాతది వరంగల్ అట. అమ్మమ్మ కుండల పైకం దాచి మర్చిపోయిందట. మొన్న ఇల్లు చదువుతా అంటే 21,000 పాత నోట్లు బయటపడ్డాయి. నోట్లు మార్చుకునేందుకని ఇడికాస్తే తీసుకుంటలేరట. మేమిడ తీసుకోము, మీరు బొంబాయి కొన్రి, మద్రాస్ కొన్రి అని అంటుర్రట. ఆఫీసర్లు గిట్లా తిప్పలు పెడుతురు కాబట్టే గిసొంటి బోకరిగా అల్లు మోపైతుండ్రు. పబ్లిక్ ని ఆడుకురుకు ఈడుకురుకు అనేటోళ్ళు మరి గీ కమిషన్ గాళ్ళకి ఎట్లా మార్చిండ్రో. సర్కార్కి ప్రతిపక్షాల నడుమ దేని మీద లొల్లులైతాయుల్లా? నీళ్ళ ప్రాజెక్టుల గురించో, అందరికి ఇల్లు కట్టిస్తలేరనో, సక్కడి సడకులేస్తలేరనో, సర్కార్ దవాఖానలో వైద్యం మంచిగుంటలేదనో, లేకుంటే ఇంకేదైనా పబ్లిక్ సమస్యల మీద పంచాయతీలు నడుస్తుంటాయి. ఎప్పుడు ఇవే ఉండేటి, ఏ రైటి ఉండాలని ఇగో దీని మీద పడ్డారు. ఉత్తమ్ సార్ గడ్డం పెరిగినట్టే ఈయన గడ్డం మీద మాటలు కూడా పెరుగుతున్నాయి. కారు గుర్తు కర్ణ ప్రభాకర్ అన్న ఖతర్నాక్ పంచులేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచినా లేదు, హిమాలయ పర్వతాల్లోకి పోయి ఋషిగా మారిన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ అయితే లేదు. అది పగటి కళ మాత్రం మిగులుతుంది. గడ్డాలు మీసాలు పెంచితే అధికారం రాదని ఉత్తమ్ సార్ ను ఎంకటననే వేసుకునే మొన్న వాళ్ళ దాంట్లో వాళ్ళకే సుతిగలవక ఎత్తేసుకుంటుండ్రు. మీదికెళ్ళి మీరు కూడా వాళ్ళ మీదనే పడితే ఎట్లన్నా జరంత సుతలాయించుకొని ఇండ్రి. అవుగని మీరంతా నోట్ల వాడకం తక్కువ చేసి కారెట్లు గీకుతున్నారులా. అంటే ఏదో అప్పట్లో గీకినట్టు చేసినాం. ఇప్పుడంటే బ్యాంకులలో ATMలలో పైసలు మంచిగానే ఇవ్వబట్టే మెల్లమెల్లగా అంతా మునుపు లెక్కనే అనిపిస్తుంది. ఇక కారెట్లు ఎవరు గీకుతారు అని అంటున్నారు కదా. కరెక్టే, మొన్న ఒకరు సర్వే చేస్తే కూడా ఇదే ముచ్చట చెప్పిరట పబ్లిక్ అంతా. కారెట్లు వాడమని లక్కీ లాటరీ ఆఫర్లు పెట్టిరి, పెట్రోల్ బంకుల లీటర్ మీద 75 పైసలు వాపసు ఇవ్వబట్రి. అయినా మళ్ళా నోట్లతోనే ఖర్చు పెడుతుండ్రు. కానీ ఇప్పుడు మేము చెప్పేది విన్నాక ఇది మాత్రం కారెట్ల మీదనే కొంటారు గ్యారంటీ. బిడ్డ పెండ్లీలకు ఇంట్లో పైకం దాచుకున్నోళ్ళు మొదలు పోయి బ్యాంకులు వేసినాన్రీ. ఖర్చులను బట్టి కారెట్లు గీకితే మంచిది. ఏం లేదులా, నగదు పైకంతోని నగలు కొంటే ట్యాక్స్లు వేస్తారట సెంటర్ వాళ్ళు. నోట్లతోని 2 లక్షలకు లోపట్ల కొంటే ఏం లేదు, దాటితే మాత్రం 1,00,000కు 1000 చొప్పున దండుకు పడ్డట్టే. ఇంకో 15 రోజులు టైం ఉంది. ఏప్రిల్ 1 సంది గీ రూల్ అమల్లో పెడతారట. కారెట్లు గీకి ఎన్ని తులాల బంగారం కొన్నా ఏం కాదు. కాబట్టి నోట్ల కట్టలకు బదులు కారెట్ల మీద కొనుక్కుంటే మంచిది. మా పైకంతో మేం బంగారం కొనుక్కుంటే ట్యాక్సులు గుంజుడేంది అని మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో నల్ల పైకం దాచిన వాళ్ళంతా మెల్లగా బంగారు దుకాణాల మీద పడ్డారట. సూట్ కేసులలో పైసలు పట్టుకచ్చుడు, బంగారు బిస్కోట్ల నింపుకో నడుస్తుందట. అగో గా మోతెవర్ల పని పడుతుందుకే గీ రూల్ తెస్తుండ్రన్నట్టు కొత్తగా. నల్ల పైకం ఉండద్దనే ఆఫీసర్ల ఆపచ్చన మంచిగానే ఉన్నది కానీ ఒక్కపారే కాకుండా నోట్లతోని నెలకో 2 లక్షల బంగారం బేరం చేసుకుంటా పోతే ఏం చేస్తారో. ఇక రేపు ఫ్లాట్లు కొన్నా, ఇండ్లు కొన్నా, కార్లు కొన్నా ఈ సొంటి ట్యాక్సీలే వేస్తారేమో. అట్లనే ఎవరన్నా పెండ్లి కట్నం తీసుకునేటోళ్ళు ఉంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయమనుండ్రి, ఎందుకైనా మంచిది.
అయ్యో ఛా, ఇప్పుడే ఆక్సిజన్ సిలిండర్ అయిపోవాలా? నేను ఇప్పుడు బయటికి ఎట్లా పోవాలా? ఏమండి, మన పక్కింటి అన్నయ్యని అడిగి ఈ సిలిండర్ తీసుకురారా, మనం బుక్ చేస్తే మళ్ళీ రాగానే ఇచ్చేద్దాం. సరేతి అలా తాన లేకుంటే బ్లాక్ లైనా కొనుక్కరండి, లేకుంటే మనం బయటికి పోలేం. షింటుగాని సిలిండర్ ఇంకో 4 రోజులలో అయిపోవచ్చు. మీరేంది గట్లా చూస్తున్నారు? ఆక్సిజన్ సిలిండర్ లేంది అని పరిశాన్ అవుతుండ్రా? కొన్ని రోజులైతే మన ఇళ్ళల్లో గిట్లనే ఉండేటట్టుంది పరిస్థితి. దేశంలా గలీజ్ గాలితోని నిమిషానికి 2 బకెట్ అంటుండ్రంటే ఎంత చక్కటి గాలి వీలుస్తున్నామో చూడుండ్రిగా. అంటే గంటకు 120 మంది, రోజుకు 2880 మంది, నెలకు 86,400 మంది. ఇక ఏడాది లెక్కలు తీసుకుంటే 10,25,000 మంది అడ్డమైన గాలి పీల్చి పాడెక్కుతుండ్రు. ఇవేవో గాలి గన్నారవుల లెక్కలు కావు. ఇప్పుడు నిమిషానికి 2 పానాలే పోతున్నాయి. కానీ పరిస్థితి ఇట్లనే ఉంటే 4 గుట్టుకుమనే రోజులు జల్దిగానే రావచ్చునట. వాళ్ళేదో మనల్ని భయపెడతందుకు చెప్తలేరు, జాగ్రత్త పడమని చెప్తుండ్రు. పట్నాల చుట్టూ కంపెనీల పొగగొట్టాలు, మోటారు నీళ్లు జిమ్మినట్టు కార్లు బండ్లు పొగజిమ్ముడు, చెత్త గాలబెట్టుడు, పండుగలకు పటాసులు గాల్చుడు, ఇగిట్లా ఎన్ని తీర్ల గాలిని ఖరాబ్ చేయొచ్చునో అన్ని తీర్ల చేయబడితిమి. ఇన్నొద్దులు పిచ్చి పిచ్చి చేస్తుంటే పోరనికేదో గాలి దోకిందిరా అందరూ. ఇప్పుడు నియంగానే జోకుతుందన్నట్టు. మన పానాలు కాపాడాల్సిన గాలే మనకు పానగండం కాబట్టే. అయ్యో అట్లనా అని నోరు తెరిస్తే లాభం లేదు. బోరేస్తే నీళ్లు పడ్డట్టు చెట్లు పెడితే స్వచ్ఛమైన గాలొస్తుంది, మనం బతుకుతాం. ఇంతకు మించి ఇంకో మార్గం లేదు. ఏమోనుల్లా, ఆనాకాలం ఎంత మురిపించిందో ఎండాకాలం అంత ఏడిపించేటట్టుంది. ఈ తాపకు చెర్లకు బావులకు నీళ్ళు వచ్చినాయి, పొలం నాటు పెట్టినాం. చలికాలం వెళ్ళనే లేదు, ఎండలు దంచే వరకు సగం బడ చెర్లు ఎండిపోయినాయి. బావులలో నీళ్ళు అడుక్కుపడ్డాయట. పొద్దుగల మా నాయన ఫోన్ చేసిండు, అమ్మ పంట ఇప్పుడిప్పుడే పుట్టకొస్తుంది, సరిపోను నీళ్లు లేకుంటే మనం చేసిన కష్టమంతా మట్టిపాలయ్యేటట్టుంది అని బాధపడ్డాడు. ఎవరితానని అప్పు తెచ్చి ఒక బోరేస్తామన్నాడు. అయ్యో దేవుడా దేవుడా, అయ్యో నీకు చెప్తున్నా, మా బోరు కూడా గిట్లనే పడాలి. ఆహా, ఏమన్నా వంగుతుందా గంగమ్మ? చేతులతో నాపుడు మీతోనేమవుతుందన్నా? మోటార్ లేకుంటేనే ఎంత ఒడిగా నీళ్ళు వస్తున్నాయో చూడుండ్రి. అనంతపురం జిల్లా తుంగోడు అనే ఊర్లో జరిగింది ఈ చిత్రం. చిత్రం అని ఎందుకంటున్నామంటే కరువుకు పేరు పోయింది ఈ ఏరియా. శ్రీనివాస్ అనే రైతు 4 బోర్లేస్తే ఒక్కటి కూడా వల్లేదట. 3-4 లక్షలు భూమిలో పోసినట్టే అయ్యింది. బతుకు తెరువు కోసం బెంగళూరు పోదామనుకున్నాడట. ఏమన్నా గాని అని ధైర్యం చేసి 5వ బోరేపించిండు. 500 ఫీట్లు గుద్దినా సుక్క నీళ్ళు కూడా లేదట. మునిగునోని నిండా మునుగుతా అని ఇంకో 100 ఫీట్లు వేపించిండు. అట్లనే భూమిలా ఊటశల మీద అలిగినట్టుంది, చిమ్ముడు జమ్మినే నీళ్లు. రైతన్న ఆనందం కూడా ఇట్లనే అలుగులు వారుతుందనుకో రాదుండ్రి. అన్న కష్టాలు మొత్తం తీరినట్టే. మా సతిగాడు, అక్క నీకు ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు చెప్తా అక్క అని పోయిండు. ఏమో మరి ఆ కొత్త ముచ్చట్లు ఏంటియో సతిగానితోనే తెలుసుకుందాం. సతిగా, బికార్ లెక్కుండి బీడీలు జుట్టి రొట్టె కారం తినే సాఫిట్రీ బిర్యానీ బువ్వ తినేటంత వరకు ఎట్లా ఎదిగింది? ఏయ్, బీడీలేంది బిర్యానీ ఏంది? ఇవేనారా కొత్త ముచ్చట్లంటే? సాఫిట్రీ జీతం తెలిస్తే షాక్ అవుతారు. 1 కోటి రూపాయలు అయితే లైక్ కొట్టుండ్రి, 1,00,000 రూపాయలు అయితే కామెంట్ పెట్టుండ్రి. ఇయ్యరమయ్య బాత నీ బిత్తిరోడెక్కడికేంచో. నా జీతం 1 కోటి రూపాయలు ఉంటే ఇంటికాడ అప్పులు ఎందుకుంటాయిరా మరి? పీటల మీద ఆగిపోయిన సత్తి లగ్గమా? అబ్బా, ఫిల్లకు గట్టవలసిన పుస్తే పంతులకు గట్టపోతే అలిగి పారిపోయిన ఫిల్ల ఎంత అంతంగా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. అబ్బా అబ్బా, పిల్లనే కుదరలేదు కానీ లగ్గం అయిపోయిందట. కలల నారా? ఒక ప్రముఖ హీరో ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్న సత్తి దవాఖాన్లో సేఫులు తినటం చూస్తే షాక్ తింటారు. ఏహే, ఎవరో దిమాగ్ లేనాడు గీ ముచ్చట్లు చెప్తే నువ్వు వాటిని పట్టుకొని వచ్చి నాకు చెప్తున్నావారా? గిది చూడు, ఇన్నొద్దులు సత్తిని తెరపైకి రానియకుండా చేసింది ఎవరు? ఏ గుమ్మడికాయ, బి నిమ్మకాయ, సి మిరపకాయ. ఏంటిదో ఏమో. ఏమొచ్చిందిరా నీకు? అన్ని గాలి గాలి మాటలు మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు సినిమాలలో ముచ్చట్లు చూద్దాము. చూస్తావు చూస్తావు, నేను ఆడికి వస్తున్నాడే నీ సంగతి చూస్తా. అవేమన్నా నిజాలారా మనం మాట్లాడుకోనికి? వీరో రామ్ చరణ్ ఈఫ్ను రత్కం వెళ్ళేటట్టు గోకిన హీరోయిన్ ఎవరు? అందుకే ఆ సినిమాలోంచి తప్పించారా ఏమో, నాకేం తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావు? ఫేస్బుక్లలో యూట్యూబ్లలో ఇట్లా తప్పుడు ఫేర్లు పెడితేనే ఎక్కువ మంది చూస్తుండ్రాక. మంది అందరు అవే చూస్తున్నారు. ఇగో ఇక్కడ పడ్డాయి
ఎవలో ఉట్టించి పొద్దెలా తీసుకోవాలని చెప్తారా వీళ్ళు పోయి చూసొచ్చినట్టే రాస్తారు పెద్ద. చిరంజీవి సారు కళ్యాణం సారు కలవకపోనికి కారణాలు ఏంటి? సత్తిగా ఇట్లా పెద్ద పెద్దోళ్ళ మీద లేనిపోని ముచ్చట్లు చెప్తారా పబ్లిసిటీ కోసం. ఇవాళ రేపు ఈ ముచ్చట్లకే గిరాకీ ఎక్కున్నారాక. ఈ వీరో అంగి గుండీలు ఎందుకు ఊసిపోయినాయి? ఆ హీరోయినే కారణమా? ఈ హీరోయిన్ కమ్మలు ఎట్లు ఊసిపోయినాయి? ఆ హీరోనే కారణమా? అంత అని ఇస్తారు ఇంట్లో. ఇగో గమ్మత్ గమ్మత్ వీడియోలు ఉన్నాయి. ఏమోరా సత్తి, దునియాలో ఏం ముచ్చట్లే లేనట్టు ఐశ్వర్యరాయ్ ఏం సబ్బు వాడుతుంది, మహేష్ కూతురు ఏం తయారు చేస్తుంది, ఇగో ఇట్లా హెడ్డింగులు పెట్టి ఇవే చేస్తున్నారా దినమంతా. హీరోయిన్ మంచిగా వందంగా సీర కట్టుకుంటుంది అక్క, కానీ సగం సగం బట్టలు వేసుకున్నట్టే చూపెట్టి ఈ హీరోయిన్కి అక్కడేం పని అంత రాసి పెడుతుండ్రు అక్క. ఛానళ్ళకు, పేపర్ వాళ్ళకు, ఫేస్బుక్, యూట్యూబ్లు పోటీ పడుతున్నాయి తమ్మి. భార్యతోని సంసారం చాలా బాధాకరం, అంత పెద్ద లీడర్ అయ్యి ఉండి గట్లా అనొచ్చా అంత అని పెడతారక్క. మంది చూడనీకే చూస్తానులే ఏముండదు. అది కాదు సత్తి, యూట్యూబ్, ఫేస్బుక్ లో మంచి మంచి ముచ్చట్లు పెట్టాలి, కానీ వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ క్లిక్కుల కోసం లేని తోటి పుట్టించి వంకర ముచ్చట్లు. ఆడ అక్కడెందుకు పోయిండ్రు, ఈ హీరోయిన్ ఇక్కడేం చేస్తున్నది, ఆ యాంకర్ అక్కడెందుకు పోయింది అని దాని వంకర ముచ్చట్లు చెప్తేనే వింటున్నారు. ఏమోరా సత్తి, ఇవన్నీ మనకు తెలివై కానీ నువ్వు అయితే గిసుంటి ముచ్చట్లు పట్టించుకోవద్దు, నీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయినా నీకు ఎవరు రగ్గి ఇవన్నీ చూడమని చెప్పింది? ఇదేంటిది గమ్మత్ వచ్చింది, అమ్మో ఇక్కడ మళ్ళీ చూడాలి ఇది. ఈ మనిషి అనేటివాడు ఆశాజీవి. సైకిల్ దొక్కేవాడు స్కూటర్ ఎక్కాలి అనుకుంటాడు, స్కూటర్ నడిపేవాడు కార్ల తిరగాలని, కార్లు ఉన్నోళ్ళు గాలి మోటార్ల తిరగాలని ఆశపడతారు. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆశను తీర్చుకోవడం కోసం తప్పుడు మార్గాలను వెతుక్కోకూడదు. అలా చేస్తే అసలుకే ఎసరు రావచ్చు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక ఆ పైవాడెందుకు? నాటకంలో పాత్రధారులం మాత్రమే మనం. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయననే. సినిమాను ఎలా ముగించాలో కూడా ఆయనకే తెలుసు. విధిరాతను మనం మార్చలేం. తమిళనాడు సీఎం సీటు ఎవల్ది అనే సినిమాల నేనే హీరోని అని ఆశపడ్డోళ్ళంతా జీరోలైతే ఏ సీన్లో కనబడని మనిషి హీరో అయ్యిండు. మొదలు చిన్నమ్మ గురించి చెప్పుకుందాం. సీఎం సీటు మీద కన్నేసి పార్టీల సంక్షోభం పుట్టించింది. పన్నీర్ సెల్వం సార్తోని కొలువుకు రాజీనామా పెట్టించి తెల్లారితే ప్రమాణ స్వీకారమే అని మురిసిపోయింది. పన్నీర్ సార్ రివర్స్ గేరేసిన ఎమ్మెల్యేలను చేతిలో పెట్టుకొని ఎన్ని ఎత్తులయ్యాలో అన్ని ఎత్తులేసింది. కానీ ముందు మురిసినోడు పండుగన్నాడు అన్నట్టు ఎంత జల్దిన ముఖ్యమంత్రి సీట్లో కూసోవాలనుకుందో అంత జల్దిగానే జైల్లో కూసుంది. మొదలు ఈయన కూడా చిన్నమ్మ చిటికెనేలు పట్టుకొని నడిచిన మనిషే. లెమ్మనంగానే సీట్లకెళ్ళి లేచిండు కూడా. కానీ తెల్లారే సార్కు పదవి మీద జీవి గుంజింది. పార్ట్ టైం నుంచి ఫుల్ టైం సీఎం అయితందుకు పార్టీలనే గ్రూపులు పుట్టించిండు. కానీ ఆఖరికి పార్ట్ టైం సీఎం అనే పేరునే నిలబెట్టుకుండు. అసెంబ్లీలో బలం లేదని తెలిసినా అంగీలు చింపుకునే లెవెల్లో కొట్లాడిండు. నాకేమన్నా ఛాన్స్ దొరుకుతుండొచ్చనే ఆశతోని. కానీ అన్న కథ కూడా ఉత్తదే అయింది ఆఖరికి. ఇక పువ్వు గుర్తోలేమన్నా తక్కువనా, ఢిల్లీకి వెళ్ళి బాగానే శిఖరం తిప్పిండ్రు. చిన్నమ్మను సీఎం కాకుండా ఆపిండ్రేమో గాని పన్నీర్ సెల్వం సార్నైతే గెలిపియలేకపోయిండ్రు. నడిమిట్ల గవర్నర్ విద్యాసాగర్ రావు సారు ఎన్ని రోజులు నానబెట్టినా చిన్నమ్మకు బదులు చిన్నమ్మ చూపించిన లీడర్కే పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది. కానీ నసీబ్ గల్లోడంటే పళనిసామే. పదవి కోసం రాజకీయం చేసింది లేదు, సీఎం కావాలని కలలు కన్నది లేదు. ఎమ్మెల్యేలంతా నూకేస్తే పొయ్యి సీఎం సీట్లు పడ్డాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఆశించి ఏదో చేద్దామంటే ఇంకేదో అవుతుంది అన్నట్టు. జోరుగా నడుస్తుంది పాత నోట్ల దందా. 1000కి 700 గోవిందా. బంగారం కొండోళ్ళ మీద కన్ను, నోట్లతోని కొంటే పడుతుంది పన్ను. అవినీతి అంతానికి కొత్త రూల్, ఇప్పుడున్నవి వాటిస్తే చాలు. గాలి వార్తలు తెచ్చిన సత్తి. ఆల్మొగలు మంచిగా కలిసి ఉంటున్నారు, చక్కగా దూచుకొని పని చేసుకుంటారు అంత చక్కగా చెప్తే ఎవడింటాడక్క. వంకర ముచ్చట్లు. ఆడ అక్కడెందుకు పోయిండ్రు, ఈ హీరోయిన్ ఇక్కడేం చేస్తున్నది, ఆ యాంకర్ అక్కడెందుకు పోయింది అంటే అని వంకర ముచ్చట్లు చెప్తేనే వింటున్నారు. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.